ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ప్రభు ఎక్కడికి ట్రంక్ పెట్టి తీసుకుని బయలుదేరారు? తుక్కుగూడ మహారాజా వారు వారి అమ్మాయికి స్వయంవరం ఏర్పాటు చేశారు. అందులో పార్టిసిపేట్ చేయడానికి బయలుదేరాను. మురారికా? ఈ చిన్నారికే యువరాజాకి మహారాజుకి మధ్యలో ఉన్న వాళ్ళని రారాజులు అంటారు. మరి యుద్ధంలో అలసిపోయిన వాళ్ళని రైజింగ్ రాజులు అంటారు. మరి కాకపట్టి వాళ్ళని నోకరాజు అంటారు. అరే ఆ బిల్లు తీసుకో. దున్నపోతుతో యుద్ధం చెయ్యాలి. ఏమే ఇలా రా. అది నా కౌదురు కృష్ణ భగవాన్ గారికి షూటింగ్ ఉందంట. ఆ చెప్పులు కవర్ ఎక్కడ ఉందో తీసావు, పాలిష్ చేసేద్దాం. అర్థమైందా? ఏమైంది? ఒక మగ చెప్పు వచ్చింది, ఒక ఆడ చెప్పు వచ్చింది. అంటే రాత్రి కంగారులో. ఏంటి మామయ్య, చెప్పులేమో అరిగిపోయి ఉన్నాయి. యాంకర్ సిరి చెప్పులు తమ్ముడు. యాంకర్ సిరి చెప్పులా ఎలా అరిగిపోయాయి? అవకాశాల కోసం తిరిగి మరి వచ్చాయా? వచ్చాయి. మోకాళ్ళ నొప్పులు అవకాశాలు కాదు. ఈరోజు నేను ఎవరంటే మీకు ఈ పాటికి అర్థమై ఉంటది. లైన్ మ్యాన్ తీసుకోండి. ఏడున్నది? ఈయనే పాడైనా మంతం తీసుకో. లైన్ మ్యాన్ ఇంటికి పోదా. ఏదో చెప్తాను. హలో, ఏంది మా ఇంట్లో శోభనం? మా ఇంట్లో ఎందుకు వచ్చిర్రా? మా ఇంట్లో కరెంట్ లేదు. శోభనానికి కరెంట్ ఎందుకే? నా అద్దాన్ని చూసి ప్రేమించావా, నా తెలివితేటలను చూసి ప్రేమించావా? నమస్కారం. నా లవర్ ఫేస్బుక్ లో పరిచయం. ఇదిగో నా ఫ్రెండ్, నా ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఫేస్బుక్ పరిచయం. నా గర్ల్ ఫ్రెండ్ ఫేస్బుక్ పరిచయం. వీడు మేడమా సారా? చిన్న జెన్యూన్ లోపం అంతే. జెన్యూన్ లోపం కాదురా, జెండర్ లోపం అది. మీసం లేని మిమ్మల్ని మేము మగాడని నమ్ముతున్నాము. మీసం ఉన్నదాన్ని ఆడదాన్ని ఏంటే ఏదో వాసన వస్తున్నట్టుంది. పొయ్యి మీద పాలు పెట్టని మర్చిపోయానుండి. అదేంటక్క పొయ్యి మీద పాలు అంటే అలా పరిగెడుతుంది? అది పాలేటే పాలోడొచ్చిన కూడా అలాగే పరిగెడతా తెలుసా నీకు? అయ్యమ్మా, ఆయన ఫోన్ చేస్తున్నాడా? అమ్మో, వాళ్ళ ఆయన అంటే అంత ప్రేమ? వాళ్ళ ఆయన పాడా, అది రోజు గంట సేపు ఫోన్ మాట్లాడుతుంది. నీకు విషయం తెలుసా వదినా? మొన్న వాళ్ళ ఆయన ఇంట్లో ఉండగానే టెర్రస్ మీదకి వెళ్ళి గంట సేపు ఎవరితోనో కులుక్కుతుంది. పప్పు ఏదో వాసన వస్తున్నట్టుంది, మాడిపోయినట్టు. మీ ఇంట్లోనే అనుకుంటా. ఏం కాదులే వదినా, మాడిపోయి. నేనైతే లోపలికి వెళ్ళను. మా గురువు గారు ఎంత గొప్పలో తెలుసా? ఇలా చేయబెడితే సునామీ ఆగిపోయింది, ఇలా చేయబెడితే భూకంపం ఆగిపోయింది. మరి ట్రైన్ ప్రమాదం జరిగింది కదా, మరి ఆపలేదా మీ గురువు గారు? ఆ రోజు మా గురువు గారికి మోషన్స్ అయినాయి.